30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునీంద్ర. ఎన్నికల ప్రచారం నేటితో ముగిసి పోలింగ్కు అంతా కూడా సిద్ధమవుతున్నారు. అయితే నెల్లూరు నగర తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ ఇప్పటివరకు విస్తృత ప్రచారం చేసి అనేక ప్రాంతాల్లో తమ విజయాన్ని కూడా బాటలు వేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఓటర్లకి ఏ విధంగా పిలుపునిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు మీరు అన్ని ప్రాంతాలు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. మరి ఎల్లుండి పోలింగ్ జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా ఇప్పటికే మీరు ఒక అంచనాకు వచ్చుంటారు, అంటే మెజారిటీ కానీ అదేవిధంగా గెలుపు మీద ఏమంటారు? అందరికీ నమస్కారాలండి. పొంగూరు నారాయణ అనే నేను నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. 13వ తేదీ ఎలక్షన్. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటుని వేసి మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలి. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసేది, మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేసి మా ఇద్దరిని గెలిపించాల్సింది కోరుకుంటున్నాను. బ్యాలెట్ ఈవీఎంలో నాది సీరియల్ నెంబర్ 3. మీ అమూల్యమైన ఓటుని సీరియల్ నెంబర్ 3లో ఉండే సైకిల్ గుర్తుకేసి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాల్సిందే మరొకసారి మిమ్మల్ని అర్థం ప్రార్థిస్తున్నాను. సార్, దాదాపుగా 2,39,000 ఓటర్లు ఉన్నారు నెల్లూరు నగరానికి సంబంధించి. అయితే ఇప్పటివరకు ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుకు వినియోగించుకున్నారు? నెల్లూరులో 98.2% యాక్చువల్గా బ్యాలెట్ పేపర్తో చేసుకున్నారండి. చాలా బాగా, అంటే అంతకుముందు ఎప్పుడు లేదు గతంలో. ఈ ప్రభుత్వం మీద ఉండే కసి ఎంప్లాయీస్కి యాక్చువల్గా ఈ బ్యాలెట్ పేపర్లు చూపించారు. రేపు 13వ తేదీ కూడా ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని చూపించబోతున్నారు. అత్యధిక మెజార్టీ సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. సార్, ఓటర్లందరూ తమ ఓటును వినియోగించుకునే దానికి అధికారులు ఇప్పటికే చైతన్యపరచడం సంబంధించినటువంటి ఓటర్ స్లిప్పులు అందజేశారు. కానీ అభ్యర్థి పరంగా మీరు ఎట్లా ఓటర్లను ఎట్లా చైతన్యపరిచారు? అంటే యాక్చువల్గా మా పార్టీ కార్యకర్తలు కూడా డోర్ టు డోర్ తిరిగి ఈ మోడల్ ఈవీఎం ఏదైతే ఉందో దాన్ని చూపించి ఎలా ఓటేయాలి అనేది ఎడ్యుకేట్ చేస్తున్నారు. అదేవిధంగా అధికారులు, అంటే బిఎల్ఓస్ అధికారికంగా స్లిప్స్ ఇచ్చారు. అదే డేటాను యాక్చువల్గా మా వాళ్ళు కూడా యాక్చువల్గా అందరికీ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఎంతమంది, అంటే ఎంత శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది సార్? మామూలుగా జనరల్గా ఏంటంటే లాస్ట్ టైం 67% చేశారండి. ఈసారి అందరినీ రమ్మని అడుగుతున్నాం. అందరినీ, ప్రతి ఒక్కరిని రావాలని నేను అపీల్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచక పాలన ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇలాంటి అరాచక పాలన ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటునేసి వాళ్ళని సద్వినియోగం చేసుకొని ఈ ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, అంటే అధికారులతో పాటు అభ్యర్థి సైతం అంటే ఓటర్లని ఏ విధంగా చైతన్యపరుస్తున్నారంటే, ప్రస్తుతం ఈ ఈవీఎంల ప్యాడ్కి సంబంధించి 3వ నంబర్, అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ సంబంధించి 3వ నంబర్ వస్తుంది ఈవీఎం ప్యాడ్లు. మోడల్ అంటే డమ్మీ ఈవీఎంల ద్వారా ఓటర్లు సైతం చైతన్యపరిచి అందరూ, ప్రతి ఒక్కరూ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ తమ ఓటును వినియోగించుకోవాలని చెప్పి అధికారులతో పాటు అభ్యర్థి పొంగూరు నారాయణ కోరుతున్నారు. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.